శివ రిలీజ్, మీ పాప పుట్టింది శివ రిలీజ్ తర్వాత కదండి, శివ నడుస్తున్నప్పుడు శివ నడుస్తున్నప్పుడే. సో అప్పుడు మీ పాప పుట్టడం వల్లే మీకు ఇప్పుడు ఈ సక్సెస్ వచ్చిందని చాలామంది అని ఉంటారు. అప్పుడు అది కూడా మీ చెవున్నకి అప్పుడు కోదండరామిరెడ్డి గారు పాప పుట్టిన ఆల్మోస్ట్ నాకు బ్రేక్ కన్ఫర్మ్ అవటం కూడా అప్పుడే జరిగింది. అదే జస్ట్ ఆల్మోస్ట్ ప్యారలల్గా. అప్పుడు ఎవరో నాకు స్టూడియోలో కలిసి కోదండరామిరెడ్డి గారు అనుకున్నాను, గుర్తురావట్లేదు, కంగ్రాట్స్ అన్నారు. అంటే నేనేమో నాకు సినిమా బ్రేక్ వచ్చిందని చెప్పారు అనుకున్నా. అసలు నాకు డాటర్ పుట్టింది, దానికి కంగ్రాట్స్ చెప్పచ్చు అనే థాటే నాకు రాలేదు అసలు. ఎందుకంటే పిల్లోడు పుడితే కంగ్రాట్స్ చెప్పడం అనేది అది చాలా స్టూపిడ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి జీవరాశికి కెపాసిటీ ఉంటుంది. దానికి కూడా ఏంటి భూమి కాంగ్రాట్స్. సో నేను ఒక ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రాకుండా, కేవలం నాకున్న ఎబిలిటీ తోటి కన్విన్స్ చేసి నేను బ్రేక్ తెప్పించుకున్నాను అనేది కంగ్రాట్స్ చెప్పాల్సిన చాలా గొప్ప విషయం అని నా ఫీలింగ్. అది ఎవరు పిల్లల్ని పుట్టించగలిగితే అది కాంగ్రాట్స్ అంటే. సో అది అదృష్టంగా మీకు వచ్చిందని మీరు నమ్మరు దాన్ని. మీ బ్రదర్ ఉన్నారు కానీ ఇప్పుడు నా అదృష్టం నేను అనుకోను, కానీ నాలాంటి ఫాదరు, నాలాంటి మొగుడు మా వైఫ్కి ఉండటం వాళ్ళ దురదృష్టం. అది మాత్రం బికాజ్ నా అంత సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ పర్సన్ అనేది ఏ ఫ్యామిలీలో ఉండకూడదు అనేది నా ఫీలింగ్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పేది. అదే మీకు ఇలాంటి అవేర్నెస్ అప్పుడు ఉంటే కనుక పెళ్ళి చేసి కరెక్ట్. పెళ్ళి చేస్తారు. మిస్టేక్ చేసింది నేను, బట్ సఫర్ అయిన తను. దానికి మీరు అంటే నష్టం డబ్బుల రూపంలో కాదు, దానికి ఎలా వాళ్ళని దాన్ని ఏమంటారు, నష్టపరిహారం అని, డబ్బులని కాదు, దాన్ని ఎలా మీరు మళ్ళీ రీబ్యాక్ చేయగలరు? చేయలేరు. ఓకే, ఇక్కడ ఫీలింగ్ సంబంధించిన విషయం. ఫీలింగ్ అనేది మీరు దాన్ని ఒక కన్స్ట్రక్ట్ చేయలేదు దాన్ని. ఓకే, అందుకని మా డాటర్ ఉంది, నా డాటరు నన్ను ఒక జీవిని చూసినట్టు చూస్తుంటాను. స్పీసీస్ అంటే ఒక జూకి వెళ్తే అని ఒక, ఎందుకంటే అలాంటప్పుడు నాతో బేర్ చేయగలుగుతారు ఎవరైనా. నన్ను మనిషిగా సీరియస్గా తీసుకుని ఎవరైనా హర్ట్ అవుతారు. ఓకే, నన్ను ఒక వింత జంతువులాగా చూస్తే దే కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మీ. అందుకని నా డాటర్ నన్ను రాము అని పిలవమని చెప్తున్నాను. నాకు నాన్న అని వర్డ్ నాకు ఇష్టం లేదు. ఓకే, అప్పుడు రాము అంటే ఆబ్వియస్లీ మీకు ఈవెన్ ఒక ప్రాక్సిమిటీ కూడా బెటర్ అయిపోతుంది. ఇక డివిజన్ లేకుండా అమ్మ బాగున్నావా, నాన్న వచ్చారా, మీరు ఇలాంటివన్నీ తీసి పాడేస్తే యూ విల్ బికమ్ లైక్ ఫ్రెండ్స్. మదర్ నేమ్ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. మదర్ నేమని పిలుస్తారు మీరు? నా మదర్ని అమ్మ, ఎందుకంటే నేను పుట్టినప్పుడు అది అలవాటు అయిపోయింది. అది నాకు అంత పుట్టినప్పుడు అంత తెలియలేదు కాబట్టి ఇప్పటికీ అమ్మ అని పిలుస్తాను నేను. అంటే మీరు అంటే మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, ఇప్పుడు మానేయచ్చు కదా పిలవడం. మళ్ళీ ఇంకా అంతమంది బాంబే, ముంబై అని పాలిటీషియన్స్ మారుస్తారు, కానీ ఒకసారి వర్డ్ అలవాటు అయిన తర్వాత ఇంకేంటి మార్చేది. నేను మా ఫాదరు పోయినప్పుడు నేను చెప్పాను ఇంట్లో మా మదర్కి, నాకు నాన్నగారి ఫోటో ఒక దండ వేసి అక్కడ పెట్టడం ఇష్టం లేదు. ఆయన ఒక హ్యాపీ మెమరీస్ కోసం గుర్తొచ్చినప్పుడు అనుకోను, అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు మా ఇంట్లో ఉండేవారు, నేను పోయారు అని దండ వేసి పెట్ట నాకు చిరాకు అసలు అలాంటి ఫోటోలు చూస్తే. మామూలుగానే ఉన్నారు, మనతో ఉన్నారు, ఆయన మెమరీస్ ఉన్నాయి. కానీ మామూలుగా లోకంలో ఎవరైనా ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతే వాళ్ళు ఇంకా మర్చిపోతారు, వాళ్ళ రిలేషన్ ఇంకెవరికొరు గుర్తురారు, దూరం అయిపోతాయి రిలేషన్స్ ఎక్కడైనా. కానీ మీ విషయంలోకి వస్తే రివర్స్ అయిపోయింది. మీరు వాళ్ళని బాగా చూసుకోవడం మీన్స్ బాధ్యత తీసుకుంటున్నారు, ప్లస్ మీ బంధం కొంచెం ఎంతో కొంత అప్పటికంటే బెటర్గా ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా బంధాలు అనేది ఇప్పుడు చాలా మంది నాకు తెలుసు, అది అయిపోయిన తర్వాత ఏదో డైవోర్స్ తీసుకుంటారు, వేరే పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళి విజిటేషన్ రైట్స్ పెట్టుకుని సాటర్డే సండే ఆ కూతురు కొడుకుతో ఉండి ఇలాంటి ఎంతో వందల మంది ఉంటారు అలాంటి. నువ్వు మిగతా బంధాలు తెచ్చుకోకుండా అలాంటివి నేను చేయనే. అలాంటప్పుడు మీరు రిలేటివ్ డిగ్రీలో మీరు మెజర్ చేస్తే నాకు ఏమాత్రం నేను వన్ ఆఫ్ ద కాదు, నాకు తెలిసిన వాళ్ళలో మోస్ట్ సెల్ఫిష్ పర్సన్. నాకైతే నాకన్నా సెల్ఫిష్ పర్సన్ నేను కలవలేదు ఎంతవరకు. ఓకే, యా.